సమ్మె విరమించాలని టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సమ్మె వద్దని మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. కార్మికుల సమస్యలపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్మికులు, యూనియన్ నాయకులు, పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే అనధికార పిలుపులను నమ్మొద్దని సూచించారు. సిబ్బంది సమ్మెను విరమించుకొని అందరూ యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని కోరింది ఆర్టీసీ యాజమాన్యం. సమ్మె విరమించాలని టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సమ్మె వద్దని మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కార్మికుల సమస్యలపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్మికులు, యూనియన్ నాయకులు, పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే అనధికార పిలుపులను నమ్మొద్దని సూచించారు. సిబ్బంది సమ్మెను విరమించుకొని అందరూ యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని కోరింది ఆర్టీసీ యాజమాన్యం. సమ్మె విరమించాలని టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సమ్మె వద్దని మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కార్మికుల సమస్యలపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఎండీ. వచ్చినప్పుడు దాన్ని గవర్నమెంట్లో కానీ, తర్వాత మేము కానీ గవర్నమెంట్లో కానీ డిస్కస్ చేసిన తర్వాత ఏది చేయగలమో ఏది చేయలేము అనేది ముందుకు వస్తుంది. సో కాబట్టి మీ ద్వారా కార్మికులందరికీ కోరేది ఏంటంటే, ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఇల్లీగల్గా చేస్తున్నారో, ఇది యాక్చువల్గా ఆల్రెడీ లేబర్ కమిషనర్ డిక్లేర్ చేసినారు, అది ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పేసి అది వెంటనే విరమించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వము సమస్యని పరిష్కారం చేసే దానికోసం ఆల్రెడీ ప్లాన్ చేసినారు. సో